ఓం శ్రీ నరసింహాయ నమః. ఈరోజు మనం శేషప్ప కవి గారు రచించినటువంటి నరసింహ శతకాన్ని గురించి తెలుసుకుందాం. చిన్నతనంలో మా అమ్మగారు ఈ పద్యాలు చెప్తున్నేవారు. అందువలన నాకు ఈ పద్యాలపైన చాలా మక్కువ. ఈ పద్యాన్ని చెప్పదలుచుకున్నాను. ఈ శతకాన్ని రచించిన వారు కాకుత్సం శేషప్ప కవి గారు 18వ శతాబ్దానికి చెందినవారు. వీరు కరీంనగర్ జిల్లా ధర్మపురికి చెందినవారని, చాద్దాత శ్రీ వైష్ణవ బ్రాహ్మణ కులానికి చెందినవారని తెలుస్తూ ఉంది. నరసింహ శతకం కాకుండా నరహరి శతకము, నృకేసరి శతకము కూడా వీరు రచించారు. ఈయన తన పద్యాలలో భూషణ వికాస శ్రీధర్మ పురనివాస దుష్ట సంహార నరసింహ దురితదూర అనే పద్యపాదాలని ఎంచుకున్నారు. ఈయన పద్య భావాలను బట్టి పేదవారని, భక్తులని, ఆ కాలం యొక్క దేశకాల పరిస్థితులను కూడా తెలియజేశారని తెలుస్తూ ఉంది. ఈయన పద్యాలలో మహావిష్ణువును సంబోధించడంలో కొన్ని చోట్ల మృదుత్వాన్ని, కొంత కాఠిన్యాన్ని, కొంత బెదిరింపును, కొంత కోపాన్ని, తన భక్తి యొక్క స్వాతంత్రాన్ని చాటుకున్నారు. మొదటి పద్యాన్ని తెలుసుకుందాం. శ్రీ మనోహర సురవరార్చిత సింధు గంభీర భక్తవత్సల కోటి భానుతేజ కంజనేత్ర హిరణ్యకశ్యపాంతక శూరసాధురక్షణ శంకుచక్రహస్త ప్రహ్లాద వరద పాపధ్వంస సర్వేశ క్షీరసాగర సాయి కృష్ణవర్ణ పక్షివాహన నీల భ్రమర కుంతల జాల పల్లవారుణ పాద పద్మయుగళ చారు శ్రీ చందనాగరు చర్చితాంగ కుందకుట్మల దంత వైకుంఠధామ భూషణ వికాస శ్రీధర్మ పురనివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర. ఈ మకుటములో అలంకారముల చేత అలంకరింపబడి ఆ ధర్మపురిలో వెలసినటువంటి ఓ నరసింహ, దుష్టులను సంహరిస్తూ పాపములను దూరం చేసేటువంటి నరసింహ, నీకిదే నా నమస్కారములు అని తెలియజేస్తూ ఈ పద్యరచన చేశారు.